డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల రిక్వెస్ట్ చేశాడు. అయ్యా, కరోనా సమయం, ఇది ప్రభుత్వ ఆసుపత్రి, చాలామంది అడ్మిట్ అవుతున్నారయ్యా, మాస్క్ లేవయ్యా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఒక్క మాస్క్ ఎన్ని రోజులని పనిచేయాలయ్యా, ఇబ్బంది అయింది అయ్యా, ప్లీజ్ అయ్యా మాస్క్ లేవండి అయ్యా. అంతే. అతని మీద కక్ష కట్టి అతనిని ఘోరాతి ఘోరంగా వేధించి పిచ్చోడని మెంటల్ ఆసుపత్రిలో చేర్చి చివరికి రోడ్డు మీద బట్టలిప్పి కూడా కూర్చోబెట్టి నరకం చూపెట్టారు ఆ మనిషికి. మళ్ళీ అతను ఎస్సీ, దళితుడు. నో దళిత లీడర్, నో దళిత ఎమ్మెల్యే, నోరెత్తల. దళిత సంఘాలు, ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు నోరెత్తల, కమ్యూనిస్టులు నోరెత్తల. జగన్ ముందు అంత సాగిలపడ్డారు. ఆ సుధాకర్ ఆ తర్వాత పాప మానసిక కుంగిపోయి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అయిన తర్వాత తెలిసింది ప్రజలకి, అయ్యో ఆయన చనిపోయాడు రా అని. అప్పుడండి సామాన్యులు అనుకున్నారు, ఎంత ఘోరంగా సుధాకర్ అని చంపారు రా వీళ్ళు అని. ఏం పాపం చేశాడు సుధాకరు? ఏం పాపం చేశాడు? ఒక డాక్టర్గా ఉంటే అతను నర్సాపురం ఆసుపత్రి, నర్సాపురం అనేది నర్సీపట్నం. సో అక్కడ వచ్చేసి నర్సాపూర్ అయితే ఇక్కడ నర్సీపట్నం ఉంటుంది అంతే. సో అక్కడ ఏంటి, అతను అడిగింది ఏంటిది, అయ్యా ఇదిగో నేను డాక్టర్గా ఉన్నా. అతను ఎనస్థిషియా డాక్టర్, మత్తు మంది ఇస్తాడు. చాలామంది వస్తున్నారు, మరి మాస్కులు కావాలి కదా, N95 మాస్కులు, ఏదో నార్మల్ మాస్కులు ఇచ్చారంతే, అవి ఏం సరిపోతాయి అసలు? ఎంతమంది డాక్టర్లు అండి కరోనా వాళ్ళకి ట్రీట్మెంట్ చనిపోయింది పాపం మాస్కులు అంటే అంతే అండి. జగన్ ఏం చెప్పాడు, మేము మాస్కులు ఇచ్చేస్తున్నాం, డాక్టర్లకు అన్నీ ఇచ్చేస్తున్నాం, ఆక్సిజన్ సిలిండర్లోని బెడ్లోని, అసలు ఇబ్బంది ఏం లేదు, అది హడావుడి చేశాడు. ఏం హడావుడిరా నాయన, అసలు మాస్కులో మాకు దిక్కులు ఎవరు అని అన్నాడు. అప్పుడు మొత్తం బండారం బయటపడింది జగన్. దాన్ని కక్ష గట్ట ఆ మనిషిని ఘోరంగా వేధించి చంపేశారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ కొడుకు వచ్చేసి సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు, లలిత్ ప్రసాద్. పాప ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, నోరెత్తల. బట్ సుధాకర్ వాళ్ళ అమ్మ నోరెత్తింది, మనుషులేనా ఇంత ఘోరంగా చంపుతారా అని చెప్పేసి, ఏం పాపం చేశాడు నా కొడుకు అని చెప్పేసి. కోట ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబానికి ఏ రకంగా న్యాయం జరిగిందని చెప్పేసి అంత ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మంత్రి మండలి ఒక డెసిషన్ తీసుకుంది. ప్రభుత్వం సైడ్ నుంచి వేధింపులకు గురవడం, అతను చనిపోయాడు కాబట్టి దట్టు ఓ రకంగా అతను సస్పెండ్ చేసింది ప్రభుత్వం, ఏ తప్పు చేయకుండానే. అది ఓ రకంగా ప్రభుత్వం తప్పే కదా, అందుకని బాధ్యత వహిస్తూ ఆ కుటుంబానికి ₹1 కోటి రకంగా దాన్ని ఎక్స్ప్రెషన్ అనొచ్చు, కాంపన్సేషన్ అనొచ్చు, ₹1 కోటి ప్రకటించారు ప్రభుత్వం నుంచి సాయం. ఇక లలిత్ ప్రసాద్ ఉన్నాడు, అతను ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు. సో ఆబ్వియస్లీ డిగ్రీ పాస్ అయ్యే ఉన్నాడు. డిగ్రీ పాస్ అయితే చాలు, ఒకవేళ ప్రభుత్వం సంచేత ప్రమోషన్ ఇద్దాం అనుకుంటే డైరెక్ట్గా డిప్యూటీ తహసీల్దార్ ఇవ్వచ్చు. సో డైరెక్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఈక్వల్ టు Group 2 ఎగ్జామ్, Group 2 జాబ్. సో అది ప్రమోషన్, డైరెక్ట్గా డిప్యూటీ తహసీల్దార్. అండ్ ఇతర ఫ్యామిలీకి వచ్చేసి ₹1 కోటి వచ్చేసి ఎక్స్గ్రేషన్, ప్రభుత్వ సాయం. ఇక ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఆత్మ ఇప్పుడు శాంతించి ఉంటుంది. ఏ రకంగా ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంది, తప్పు దిద్దుకుంది. ఇక ఇప్పుడు సుధాకర్ ఏం చేయాలి, వైసీపీ వారి యొక్క బండారం బయట పెట్టాలి. జగన్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇంకా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఇతరుని వేధించడానికి ఎవరెవరు ఏ రకం స్కెచ్లు వేశారు, ఏ రకం ఇతను వెంబడించారు ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళు బయట పెట్టాలి. వీళ్ళు ఎలా బయట పెడతారు, సుధాకర్ ఆత్మకి వెంబడించాలి వాళ్ళని, ఇంకంతే వెంటాడాలి, ఇంకంతే. వద్దు మొత్తం చెప్తాను బయట పెట్టాలి. లైక్ ఎలా ఇక్కడ నేను దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, నేనేమి ఆ రకం చెప్పట్లేదండి, మూఢనమ్మకాలు నేనేం అనట్లా. సైకలాజికల్గా ఆ మనుషులు చేసిన తప్పుని పదే గుర్తు తెచ్చుకోండి, ట్రిగ్గర్ అవుతుండేది. మీరు ఊరుకోండి, వైసీపీకి అవన్నీ గుర్తుంటాయి ఏంటి, అబ్బే ఛాన్సే లేదండి అంటారా? బట్ నాకైతే అనిపిస్తుంది ఈసారి మాత్రం సుధాకర్ విషయంలో వాళ్ళు చేసిన పాపాలు, సుధాకర్ని వేధించింది ఎవరు, ఇబ్బంది పెట్టింది ఎవరు, పోలీసులకు సంబంధించి పైనుంచి ఎటువంటి ఆదేశాలు వస్తే ఆ రకం చేశారు, అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరు ఈ మీద కక్ష కట్టింది, హెల్త్ డిపార్ట్మెంట్లో పై అధికారులకి ఎక్కడి నుంచి ప్రెజర్ వచ్చింది, ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఆనటువంటి ఎస్సీ మంత్రులు ఎవరు కలగజేసుకోలేదా, ఎస్సీ అధికారులు ఎవరు కలగజేసుకోలేదా, ఒకవేళ ఎవరైనా కలగజేసుకుంటామన్నా సరే జగన్ భయపడి సైలెంట్ అయిపోయారు. ఇవన్నీ కూడా బయటికి రావాలి. సో నేను వీడియో 5 minutesతో క్లోజ్ చేస్తున్నా. చాలా నెలలుగా నేను ఎదురు చూస్తూ ఉన్నా, కూటమి ప్రభుత్వం వచ్చాక సుధాకర్ కేసుకు సంబంధించి తిరగతోడతారు, సుధాకర్ కుటుంబానికి సంబంధించి మేలు చేస్తారు, అంతిమంగా సుధాకర్ ఆత్మక శాంతి చేకూరేలాగా ఒక గొప్ప అడుగు వేస్తారు అనుకున్నాను, అడుగు వేశారు. డబ్బు అనేది ఆ కుటుంబానికి ఒక రకం ఫైనాన్షియల్ సపోర్ట్. లలిత్ ప్రసాద్కి అతని యొక్క అర్హతను బట్టి, చదువును బట్టి అతను Group 2 ఎగ్జామ్, గుడ్, నాట్ Group 2 ఎగ్జామ్, నాట్ డైరెక్ట్ Group 2 జాబ్, డిప్యూటీ తహసీల్దార్.
ఇక సుధాకర్ ఆత్మకు శాంతి అంటే ఇప్పుడు ఇక వైసీపీ వాళ్ళు బయటపెట్టే నిజాలతోనే శాంతి. త్వరలో నిజాలని బయటకు వస్తానని అనుకుంటూ ఉన్నా.